హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ వీడియో. ఈ వీడియో అనేది చాలా వెరీ ఇంపార్టెంట్. వాట్సాప్ బిజినెస్ యాప్ అనేది వేరు, వాట్సాప్ ఏపీఐ వేరు. ఇవి రెండు చాలా వేరు పనులు కూడా చేస్తాయి. అయితే ఇక్కడ ఏంటంటేనంటే వాట్సాప్ ఏపీఐ అనేది ఎందుకు బ్లాక్ అవుతుంది, బ్లాక్ అవ్వడానికి అసలు రీజన్స్ ఏంటి, బ్లాక్ కాకుండా ఉండడానికి ఏం చెయ్యాలి అనేది నేను ఎగ్జాక్ట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది మనం వాట్సాప్ ఆటోమేషన్ రన్ చేసే కంటే మొదలు ఈ విషయాలు మనకు తెలియాలి. ఈ విషయాలు తెలిస్తేనే మీరు జాగ్రత్త పడతారు. కాబట్టి నేను మీకు షేర్ చేస్తున్నాను. డాక్యుమెంట్ కూడా ఉంది, ఇది మీకు షేర్ చేస్తాను. నేను డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి పెట్టాను. సో చూడండి, ఇక్కడ వాట్సాప్ ఏపీఐ ఎందుకు బ్లాక్ అవుతుంది, రీజన్స్ ఏంటి అంటనంటే, యూజర్స్ అంటే కస్టమర్ మీకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వకపోయిన మెసేజ్ రావడం, పర్చేస్లు కానీ స్క్రాప్ కానీ నంబర్స్ బ్లాకింగ్ మెసేజ్. మీరు ఎప్పుడైతే కస్టమర్స్ బల్క్ మెసేజ్ పంపిస్తారో అప్పుడు ఆ బల్క్ మెసేజ్ పంపించినా కూడా ఒకవేళ తన దగ్గర బల్క్ రిపోర్ట్ చేసినా కూడా బ్లాక్ అయిపోతుంది. అందుకనే స్పామ్ రిపోర్ట్స్ ఎక్కువ రాకూడదు. గుర్తుపెట్టుకోండి, స్పామ్ రిపోర్ట్స్ ఎక్కువ రావద్దు. రిపోర్ట్ స్పామ్ లేదా బ్లాక్ చేసి, ఎందుకంటే బ్లాక్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. నెగటివ్ ఫీడ్బ్యాక్ ఎక్కువగా రావద్దు. కస్టమర్ నుంచి నెగటివ్ ఫీడ్బ్యాక్స్ ఎక్కువ రావద్దు. రిపోర్ట్స్ ఎక్కువ చేయవద్దు. రిస్క్ ఎక్కువ తీసుకోవద్దు. ఇగ్నోర్ చేయడం కానీ బ్లాక్ చేయడం ఎక్కువ చేయకూడదు. ఇంకోటి ఏంటంటే రిపీటెడ్ ప్రమోషనల్ మెసేజెస్, అంటే సేమ్ ఆఫర్ ని మెసేజ్ ని రిపీటెడ్ గా అన్నెసెసరీ అంటే అలా పడితే అలా చేయకూడదు. మీకు టెంప్లెట్స్ ఒకవేళ మిస్లీడ్స్ వచ్చిన టెంప్లెట్స్ మనం తయారు చేస్తాం కదా, ఆ టెంప్లెట్స్ కూడా మిస్లీడ్ వచ్చినా కూడా అది బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కొన్ని వర్డ్స్ మనం వాడకూడదు. టెంప్లెట్స్ కొన్ని వర్డ్స్ మనం వాడకూడదు. 100% గ్యారంటీ అని, మనీ బ్యాక్ గ్యారంటీ, ఇలాంటి వర్డ్స్ అసలు టెంప్లెట్స్ లో వాడకూడదు. రాంగ్ టెంప్లెట్స్, ఒకవేళ అప్రూవ్డ్ టెంప్లెట్ పర్పస్ కి భిన్నంగా మెసేజ్ కంటెంట్ ఉపయోగించడం, కంటెంట్ అనేది మిస్యూజ్ చేయకూడదు. ఎవరైతే మార్కెటింగ్ టెంప్లెట్ ని యూటిలిటీ మెసేజ్ లా యూజ్ చేస్తారో వాళ్ళకు కూడా, యూటిలిటీ మార్కెట్ టెంప్లెట్ వేరండి, యూటిలిటీ టెంప్లెట్ వేరు. ఇవి రెండు వేరు కాబట్టి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ చేద్దాం, లేకపోతే యూటిలిటీ తీసుకొచ్చి అక్కడ చేద్దాం అనుకుంటే కూడా రాంగ్. అలా కూడా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, యూజర్ పర్టికులర్ సర్వీస్ కోసం ఆప్షన్ ఇచ్చాడు కానీ అన్రిలేటెడ్ గా ప్రమోషన్స్ పంపాడు. అంటే కొన్ని మనం ఎస్ ఆర్ నో, మీరు ఈ యొక్క ప్రొడక్ట్ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారా, ఎస్ ఆర్ నో, మనం వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి, మనం వాళ్ళకి ఆప్షన్ ఇవ్వాలి. ఓకేనా, అంతేనే కానీ వాళ్ళు ఎలా పడితే అలా మనకు మెసేజ్ చేయడం ఉండదు. మీకు ఇంకోటి ఏంటంటారంటే, సడన్ గా బల్క్ మెసేజ్ మనం పంపాలనుకుంటే కొత్తగా అఫీషియల్ ఏపీఐ నంబర్ నుంచి ఒకేసారి చాలా పెద్ద మెసేజ్ పంపిస్తారు, కానీ అలా అసలు చేయకూడదు. దీనికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రెగ్యులేషన్స్ ఏంటి అంటే నేను ముందు క్లాస్ లో నేను వేరే నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చాలా లెంత్ గా అయిపోతుంది కాబట్టి నేను షార్ట్ లో చెప్పేస్తున్నాను. ఓకే, పూర్ మెసేజ్ క్వాలిటీ, దీంట్లో కూడా క్వాలిటీ మెసేజెస్ అని ఉంటాయి, క్వాలిటీ మెసేజెస్ అని ఉంటాయి. దీంట్లో పూర్ అని ఉంటుంది, హై అని ఉంటుంది, ఆ నా కాబట్టి ఇలా క్వాలిటీ మెసేజెస్ అని ఉంటాయి. అంటే ఒక ప్రాపర్ గా ఉంటుంది అన్నట్టు. దీని క్వాలిటీ కూడా ర్యాంకింగ్ చెక్ చేస్తుంది మెటా వాళ్ళు, కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. మీరు అలాగే పాలసీస్ కి ఏదైనా కానీ, ఈ కామర్స్ బిజినెస్ అయినా ఏ బిజినెస్ అయినా, వాళ్ళు చెప్పే పాలసీస్ కి కంటే మీరు భిన్నంగా చేశారనుకోండి అది బ్లాక్ అయిపోతుంది, రిజిస్ట్రేషన్కి వచ్చేస్తుంది. మీకు 3 times మీకు చెప్తాడు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, స్పామ్ లీడ్స్ వస్తున్నాయి అని మీకు ఒకసారి నీకు 3 times నీకు మెసేజ్ వస్తుంది, వాట్సాప్ లో కూడా వస్తుంది మీకు. అది అలా కాకుండా ఉండాలి అంటారంటే మీరు ఏం చేయాలి,
కస్టమర్ నుంచి బ్లాక్ అవ్వకుండా ఎలా మెయింటైన్ చేయాలి అంటే, కస్టమర్ నుంచి వాట్సాప్ కమ్యూనికేషన్ క్లియర్ పర్మిషన్ తీసుకోవాలి. అంటే మీరే మీ మెసేజ్ వద్దంటే స్టాప్ చేసేసారు, రిప్లై అంటేనే వెళ్ళాలి. అట్లా ఎంగేజ్మెంట్ ఉండాలి. ఓకే, ర్యాండమ్ పర్చేస్ డేటాబేస్ అలా ఇంట్రెస్టెడ్ లీడ్స్ యూజ్ చేయండి అని ఇలా ర్యాండమ్ గా పర్చేస్ డేటాబేస్ కంటే మీ బిజినెస్ కి జెన్యున్ గా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారా మనమే వాళ్ళకి క్వశ్చన్ అయ్యాలి. ఓకేనా, ఒక కస్టమర్ కి అన్నెసెసరీ గా మల్టిపుల్ మెసేజ్ పంపకండి, గ్యాప్ ఇవ్వండి. ఈ రోజు వెంబడెంబడే గ్యాప్ ఇవ్వద్దు. దాన్ని డ్రిప్ మోడ్ సిస్టమ్ అంటాం. దాన్ని యాక్చువల్ గా డ్రిప్ మోడ్ సిస్టమ్ అని ఉంటుంది. ఆ డ్రిప్ మోడ్ సిస్టమ్ నే వాడాలి. మీరు 3 టైప్స్ ఉంటాయి. అప్పుడప్పుడే వన్స్ టైం ఉంటుంది, డ్రిప్ మోడ్ ఉంటుంది, దాంతోపాటు షెడ్యూల్ ఉంటుంది. ఈ మూడిట్లో బెటర్ ఆప్షన్ ఏంటంటే డ్రిప్ మోడ్ సిస్టమ్, బ్లాక్ కాకుండా ఉండడానికి. టెంప్లెట్ కేర్ఫుల్ గా క్రియేట్ చేయండి. టెంప్లెట్స్ ఏ పర్పస్ కోసం అప్రూవ్ అవుతుందో ఆ పర్పస్ కోసమే ఉపయోగించండి. ఎక్కువగా కంటెంట్ ఉండకూడదు, వైలెన్స్ కంటెంట్ అసలు ఉండకూడదు. కొత్త నంబర్ అకౌంట్ అయితే మొదటిసారి వ్యాలింగ్ వెళ్లకుండా, అంటే ఎంగేజ్మెంట్ అబ్జర్వ్ చేస్తూ స్కేలబుల్ చేయండి. మీరు ఒకవేళ కొత్తగా ఉన్నారనుకోండి, అప్పుడే ఇదే రోజు తీసుకున్నాం కదా, ఇదే చేద్దాంలే అనుకున్నప్పుడు బ్లాక్ అయిపోతుంది. సో చాలా పద్ధతిగా రెస్ట్రిక్షన్ అదుపులో పెట్టుకొని ఇవన్నీ చూసుకొని చేయండి. స్పామ్ కంప్లైంట్స్ మానిటర్ చేయండి. ఎవరైతే నాకు వద్దు అనుకుంటారో వాళ్ళని అక్కడ డిఎండి పెట్టేసేయండి. డిఎండి అంటే డు నాట్ డిస్టర్బ్ అనే ఆప్షన్ ఉంటుంది. అది పెట్టేశారు అనుకోండి, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా ఆయనకు అసలు మీరు ఎన్ని మెసేజ్ పంపించినా కూడా ఆయనకి వెళ్ళదు. ఓకే, సో కాబట్టి ప్రతి ఒక్కటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. అందుకే నేను ఇది చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటారంటే వాట్సాప్ అనగానే డైరెక్ట్ గా మనకి ఓకే వాట్సాప్ మనం బల్క్ చేయొచ్చులే అంటారు అనుకొని డైరెక్ట్ గా బల్క్ మెసేజ్ చేసేస్తారు. అలా చేయకండి. దానికంటూ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కానీ ప్రతిదీ ఇవన్నీ నేను ఏది చెప్పానో అదుపులో మీ మైండ్ లో పెట్టుకోండి. ప్రతిదీ నేను చెప్పినట్టుగా వెళ్ళండి. ఒకవేళ బ్లాక్ అయ్యింది అనుకుంటే అది నా రెస్పాన్సిబిలిటీ కాదు. మీకు మొదలే చెప్తున్నాను, మీ నంబర్ బ్లాక్ అయింది, ఏమైనా ఇష్యూ వచ్చింది అంటారంటే నా రెస్పాన్సిబిలిటీ కాదు. మీరు ఒకవేళ బ్లాక్ అవ్వడం కారణం ఏంటి అంటారంటే నేను చెప్పిన పద్ధతిలో మీరు వాడలేదు అని అర్థం, అంతే. ఇంకా కాబట్టి నేను ఏమైతే చెప్పానో, ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో వాటిని తూచా తప్పకుండా వాడండి. గుర్తుపెట్టుకోండి, మీకు ఒకవేళ నంబర్ బ్లాక్ అయితే అది నా రెస్పాన్సిబిలిటీ కాదు, అది చాలా ప్రాబ్లం అవుతుంది. అది మళ్ళీ మీరే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, రైట్. మీకు ఇంకా ఏమైనా దీనికోసం ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ లో పెట్టండి. లేదంటే కింద స్క్రోలింగ్ ఇస్తాను, కింద నా నంబర్ ఉంటుంది, ఆ నంబర్ కి వాట్సాప్ చేయండి. మీకు 24 hours లో మీకు రెస్పాండ్ అవుతాము. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి మీరు ప్రాబ్లంలో ఉండి సమస్యలో ఉండి స్టక్ అయిపోయినా ప్రతిదానికి మేము సొల్యూషన్ ఇస్తాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్. See you. Take care. Bye bye.